ప్రైవేట్ హాస్పిటల్ పోక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డాక్టర్స్ అపాయింట్మెంట్ చేయక ప్రమోషన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనకు మంచి డాక్టర్స్ వేరే సైడ్ ట్రాన్స్ఫర్ అయితే బయట ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడి నుంచి డిప్యూటేషన్ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజలకు చక్కని ట్రీట్మెంట్ కావాలని ఉద్దేశంతో తెచ్చాం. వీళ్ళు మంత్లీ 15,000 అవుట్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. ఇన్ పేషెంట్ 5,000 to 6,000 7,000 ఇన్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. జైన్ చేసుకుంటా ఉన్నారు, అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా చిన్నవాళ్లకు డెలివరీస్ కావడానికి ఎక్కడైనా వేరే హాస్పిటల్ కొంత ఇబ్బంది అవుతుంది, డబ్బులు పెట్టుకోలేక బాధపడతారన్న ఉద్దేశంతో ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఒక డాక్టర్ తక్కువ వాళ్ళందరూ మిమ్మల్ని కోరికల మేరకు రాత్రి పగలనకుండా మంత్లీ 117 డెలివరీ చేసుకుంటూ డెలివరీ అయినాక ఏదైతే మన చిల్డ్రన్స్ వస్తుంటారో పిల్లలు వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి చిన్న ఒకటి రెండు ప్రాబ్లం చెప్పారు. వితిన్ 15 days ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎక్కడైనా మనకు కూడా లీకేజ్ ఉంది స్లాబ్ అని అంటే అది ఏంటి టెస్ట్ చేసేది. కింద ఉంది మళ్ళీ పేషెంట్లకు వచ్చుడు పోవడం కష్టమవుతుందంటే అది పైకి షిఫ్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే చెప్తా ఉన్నాను, మీకు ఇంకా ఏం కావాలని బాగా సర్వీస్ చేయాలంటే ఏం కావాలండి, ఏం కావాలంటున్నాం మీరు ఉంటుందో ఫుల్లీ ఆటోమేటిక్ చేసుకోవటానికి అది ఒక్కసారి నాకు బోధనలు ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం చెప్తాను. తప్పనిసరిగా వితిన్ 15 days అది కూడా చేపిద్దాం. నేను మీ ప్రజలకు కానీ మీ ద్వారా ప్రజలకు కానీ ఎక్కడన్నా డాక్టర్స్ డ్యూటీ చేయకుంటే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే మా దృష్టికి సబ్ కలెక్టర్ దృష్టికి తేండి. దయచేసి మీరు వచ్చి హాస్పిటల్ అలర్ట్ చేస్తే ఒక్కరు చేయబట్టి 100 మంది పేషెంట్ ఇబ్బంది అవుతారు. ఎవరు వస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ అవన్నీ కరెక్ట్ కాదు. నేను కూడా మీ ప్రజలకు అన్ని ప్రతిదానికి చిన్న చిన్న సోషల్ మీడియాలకు కూడా ఎస్